ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములయ్యా. రాత్రంతయు నీ కాపుదల భద్రతను అనుగ్రహించి వేకుజామున లేసి నిన్ను స్తుతించి ఆరాధించి కొనియాడే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. మాలో ఉన్న ప్రతి ఒక్క ఔదితులు దయతో క్షమించండి నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న నా దేవ, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు నాయన. సహాయకుడువు, సంరక్షకుడువు, పోషకుడు అయిన దేవా, నీకు వందనాలయ్యా. స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. అభిషక్తుడు అయిన తండ్రి, ఆశ్చర్యకరుడు, సమాధానకర్త, అధిపతి రాజా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నా తండ్రి, నీ నామాన్ని బట్టి ఎప్పుడు నాయన హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి నాయన. యెహోవా బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చుతానని చెప్పిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అభిషక్తుడు అయిన దేవా, నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రములు నాయన. శక్తిగల దేవుడు అయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సత్య మార్గంలో నా తండ్రి నడిపించగల దేవా, నీకు స్తోత్రములు నాయన. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, సర్వోన్నతుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అభిషక్తుడు అయిన దేవా, నీకు స్తోత్రములు, స్తోత్రములు నాయన. సర్వంతర్యామి నీకే స్తోత్రములు, సర్వజ్ఞాని నీకే స్తోత్రములు నాయన. సజీవుడు అయిన దేవా, నీకు వందనాలయ. సర్వకృపానిధి యగు దేవా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాలం నీ స్తుతి ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉండండి. మాతో పాటు ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ భద్రపరచండి. వారి అవసరతల అక్కర్లన్నీ యేసునామం తీర్చుటకు సహాయం దయచండి. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. నిత్యుడగు తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. ఆదరణకర్త యగు దేవా, నీకు వందనాలు నాయన. స్థిరమైన మనసును కలుగజేయగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. పరలోక రాజ్యములు మమ్మల్ని ఎత్తించుటకు నాయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. నా తండ్రి, బండనే క్రీస్తుని బండ మీద పునాది వేసుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్న వాగ్దానం మా పట్ల దయచేయండి ప్రభా. నీకు స్తోత్రము నాయన. నాయన, నీ రాజ్యమును అనుగ్రహించండి నా తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నేనుండు స్థలముల్లో మీరు నాయన ఉండులాగున్నా నా తండ్రి. మమ్మలను జ్ఞాపకం చేసుకు ప్రతి నిమిషం నీ సన్నిధిలో నేను ధ్యానించి ఏ పని మొదలుపెట్టిన నిన్ను స్తుతించి ఆరాధించి మొదలుపెట్టే కృపను అనుగ్రహించండి. ఈ ఉదయకాలం నుంచి రాత్రి కాలం వరకు కూడా నీ కాపుదల ప్రతి బిడ్డపై ఉంచి నడిపించి భద్రపరచమని కోరుచున్న నీకు ఇష్టకరమైన బిడ్డలుగా ఉండకు సహాయం తెచ్చి, నిన్ను ఆయాస్కరమైన బిడ్డలుగా, నిన్ను ప్రసవేదన పెట్టే బిడ్డల వల్ల మేము ఉండకున్నట్లు సహాయం దయచేయండి. లోకం మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యం చెప్పుచున్నానన్న మాట్లాడుచున్న దేవా, ధైర్యాన్ని ఇచ్చేవాడవు నీవు, నిబ్బరాన్ని ఇచ్చేవాడవు నీవు నాయన. భయాన్ని నా తండ్రి వారద్రోలు వాడు నీవయండిగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ కాళ్ళ కింద సాతాను నా తండ్రి, నేను శీఘ్రముగా చితక్కొట్టిన తండ్రి, నీకు స్తోత్రములు నాయన. స్వతంత్రించుకునే కృపను, రాజ్యాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలయ్యా. పనివాడు తన జీతమునకు పాత్రుడు అన్నట్లు ప్రభా, మేము పని చేసే పనుల్లో కూడా మీరు మాకు తోడుగా ఉండండి నాయన. పని నా తండ్రి చేసేటప్పుడు నాయన ప్రభా, నా తండ్రి నాయన, నా తండ్రి కనివాడు నాయన కూలి వచ్చి మొరపెడుతున్నాను. మేము న్యాయబద్ధంగా పనులు చేసేవారికి మా పనుల్లో మీరు మాకు తోడుగుండండి. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని చెప్పుచున్న దేవా, నీకు వందనాలు. జీవము కలిగిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొనగల దేవా, నీకు వందనాలు. 7 సువర్ణ దీపస్తంభములను నడుపున సంచరించు దేవా, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. పాతాళకు లోకపు చెవులు నాయన, తాళపు చెవులు నాయన కలిగి ఉన్న దేవా, నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. నా తండ్రి, తేజోమహిమ గల దేవా, నీకు స్తోత్రములు నాయన. నా తండ్రి, వినుటకు చెవులు గలవాడా అని మాట చెప్పిన దేవా, నీకు స్తోత్రములు నాయన. నీ యొక్క వాక్యాన్ని నాయన మా చెవులతో మేము గ్రహించుకునే కృపను మాకు అనుగ్రహించండి. మహోన్నతమైన స్థలముల్లో, పరిశుద్ధ స్థలంలో నివసించేవాడా, నీకు వందనాలయ. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, నేను ప్రతి నిమిషము స్తుతించే కృపను అనుగ్రహించండి ప్రభా. నా తండ్రి నాయన, నా తండ్రి నాయన, జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ బండ మీద ప్రభా నా సంఘమును కట్టుకుని ప్రభా, పాతాళం ద్వారములను ప్రభా నా తండ్రి నిలిపివేసే వారిగా ఉండక సహాయం దయచేని నాయన. నా తండ్రి, నమ్మిన ఎడల అడిగిన వాటిని పొందుకుంటారని వాగ్దానం చేసిన దేవా, నీకు వందనాలు. భూలోకంలో దేనిని నాయన వెప్పబడుదురో అది పరలోకముందులో నాయన
అది విప్పబడుతుందన్న భూలోకంలో దేన్ని కప్పబడుతూ ఉంచారో ప్రభా, మేము అలా పరలోకంలో విప్పబడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు. నీవు నన్ను నమ్మినట్టు కనుక నేను నిశ్చయముగా నిన్ను తప్పించదునని మాట్లాడుచున్నావయ్యా. మేము నిన్ను నమ్మేవారిగా నాయన మేము తప్పించబడే కృపను మాకు దయచేయండి. నిన్ను రక్షించుటకై నేను నీకు తోడైనని వాగ్దానం ఈరోజు మా పట్ల జరిగించమని కోరుచున్నాము నా తండ్రి. ప్రతి విధమైన అవసరతను అక్కర్లు తీర్చండి నాయన. ఎందుకు పనికిరాని వారం నాయన, అనేక బలహీనతల నుంచి నాయన నువ్వు స్వస్థతను అనుగ్రహించావు ప్రభా. నాయన కుష్ఠరోగులను ముట్టావయ్యా. 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచిన దేవుడవు నీవే ఉన్నావయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. కుంటివారిని ముట్టావు, గుడ్డివారిని ముట్టావు, చూపు లేని వారికి చూపునిచ్చావు ప్రభా. చనిపోయిన వారిని తిరిగి లేపావు నాయన. నా తండ్రి నీకు వందనాలని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి విధమైన అవసరాలు అక్కర్లన్నీ తీర్చగలని దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. ఈరోజు ఏ బిడ్డలైతే ఏ ప్రయత్నాల నిమిత్తం నీ సన్నిధిలో మొర్రపెట్టే ప్రయత్నాలకు నాయన బయటకు వెళ్ళుచున్నారు, ప్రతి బిడ్డల ఆలోచనలో మీరు సఫలం చేయమని కోరుచున్నాం. ప్రతి ఒక్క బలహీనతల నుంచి విడుదల దయచింది. అందరూ బలహీనతతో బాధపడుచున్న వారు నాయన, వయసు నిమిత్తం లేకుండా బిడ్డలందరూ ఎంతో బలహీనతతో బాధపడుచున్నారయ్యా. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో, ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించండి. ఏ బిడ్డకి ఎటువంటి బలహీనత ఉండి ఉన్నదో ప్రభా, బలహీనతలన్నింటినీ నాయన మీరే సహాయం దయచండి, స్వస్థపరచండి ప్రభా. నా తండ్రి ఏ బిడ్డలైతే యాక్సిడెంట్లు అయ్యి హాస్పిటల్లో ఉన్నారో ఆ బిడ్డలు ముట్టి స్వస్థపరచండి నాయన. నా తండ్రి నాయన దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. యేసయ్యా నీకు వందనాలు. షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, పీసీఓడి ప్రాబ్లంలు నాయన, గుండె బలహీనతలు ప్రభా. నా తండ్రి నాయన ప్రభా, నా తండ్రి క్యాన్సర్ వ్యాధులు ప్రభా, మైగ్రేన్ హెడేక్స్ ప్రభా, కీళ్ల నొప్పులు ప్రభా, కాళ్ళు నొప్పి, నడుము నొప్పితో ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా బలహీనతతో బాధపడుచున్నారయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. యవనస్తుడైన శశిని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ నాయన నడాన్ని ముట్టి స్వస్థపరచండి నాయన. చిన్నిని జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డ కూడా యవనస్తుడు ప్రభా, చిన్న వయసులో నడుము నొప్పితో ఎంతగానో నా తండ్రి ఆ యొక్క నా తండ్రి నాయన నడుము నొప్పిని వెన్నుముకను సరిచేయమని కోరుచున్న ఆ బలహీనతల నుంచి విడుదల దయచేయండి ప్రభా. అదే రీతిగా నా తండ్రి రాజకుమారి తనకున్న బలహీనతను ముట్టి స్వస్థపరచమని కోరుచున్నాము నాయన. నా తండ్రి కృష్ణకుమారి గారిని జ్ఞాపకం చేసుకున్న ఆరోగ్యవంతరాన్ని చిన్న బిడ్డను ముట్టి స్వస్థపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నా తండ్రి ఇంకా నీ సన్నిధిలో ఎవరైతే బిడ్డలు బలహీనతగా ఉన్నారో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని దయగల రెక్కల కింద కంచి వేసి నడిపించమని కోరుచున్న రంగంలో ప్రభా అనేక మంది బిడ్డల పట్ల నువ్వు కార్యాలు చేసి ఉన్నావు ప్రభా. నీకు వందనాలు. జోస్న కాలేజీకి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యింది ప్రభా. బిడ్డను భద్రపరిచింది. హాస్టల్ వాతావరణాలు అక్కడ మంచి స్నేహితులను వారికి సిద్ధపరిచే బిడ్డలను భద్రపరచమని కోరుచున్నాం. ఇంకా అనేక మంది యవనస్తుల బిడ్డలు ప్రభా హాస్టల్కి వెళ్ళి ఉన్నారు. ఆ బిడ్డలందరినీ భద్రపరిచండి. రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభా. మంచి స్నేహితులను వారి కొరకు సిద్ధపరచమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు. మాతో పాటు ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలకు కూడా ఏం ప్రార్థన అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు కానీ వారి అవసరతలు అక్కర్లన్నీ నువ్వు ఎరిగిన దేవుడు. వారి అవసరతలు తీర్చమని కోరుచున్నాం. వారికి ఉన్న బలహీనతలు నా తండ్రి తీసి నాయన సహాయం దయచేయండి. స్వస్థపరిచి యెహోవా నీవే అండుగా ప్రభు వారిని స్వస్థపరచండి ప్రభా. వారిని నాయన దీర్ఘాయుష్యత నింపమని కోరుచున్న ఈ ఆశీర్వాదం చేత మేలు చేత తృప్తిపడే బిడ్డలుగా ఉండగా సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. ఈ రోజంతా నీ కాపుదల భద్రతను అనుగ్రహించిన దేవుడు ప్రభా, సంరక్షకుడు, పోషకుడు, తండ్రిగా నీడగా మీ పక్షాన ఉండి నాయన కార్యములు సఫలపరుస్తానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు, స్తుతులు ప్రభా. అనేక మంది బిడ్డలు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుచున్న బిడ్డలు ఉన్నారయ్యా. ఈరోజు ఏ బిడ్డలైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలని ఆశపడుచున్నారు, ఉద్యోగాల నిమిత్తము నా తండ్రి నేను ఇంటర్వ్యూస్కి అటెండ్ వచ్చినారో జ్ఞాపకం చేసుకోండి. బానుకు జాబును దయచేయండి ప్రభా. ఆ బిడ్డ జాబ్ పట్ల గొప్ప కార్యం దయచేయండి నాయన. నా తండ్రి నీకు వందనాలు, స్తుతులు ప్రభా. నా తండ్రి నాయన ఇంటర్వ్యూస్కి నాయన వెళ్ళినప్పుడు ప్రభా నాయన వాళ్ళకి మంచి మనసునివ్వండి ప్రభా. వారి నాయన అడిగిన క్వశ్చన్స్కు జవాబులు సరైన సమాధానాలు చెప్పే కృపను అనుగ్రహించండి ప్రభా. నా తండ్రి అదే రీతిగా ప్రభా కొంతమంది బిడ్డలు నాయన జాబ్స్ లేక ఇతర దేశాల్లో ఉంటున్నారయ్యా. ఆ బిడ్డల జాబ్ కోసం నాయన ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నాయన. నా తండ్రి ప్రవీణ్ ప్రభా, నా తండ్రి సుమనా గారి ప్రభా, బంటిబాబు గారి ప్రభా, నా తండ్రి నాయన నా తండ్రి సన్నీ ప్రభా, నా తండ్రి సుభాష్ని గారి ప్రభా, నా తండ్రి వారందరినీ ముట్టండి నాయన. వారికి కావాల్సిన నా తండ్రి ఆర్థిక సహాయాన్ని మీరు అందించండి. జాబ్ని మీరు సిద్ధపరచండి. కృంగని స్థితిలో నా తండ్రి ఎంతో నా తండ్రి నన్ను చింతిస్తూ నేను ఇతర దేశాల్లో బాధపడుచున్న బిడ్డలు ప్రభా వాళ్ళని ముట్టండి నాయన. వారి కృంగని స్థితి నుంచి లేవపరిచి
బలపరచండి నాయన, నీ వాక్యము చేత వారిని ధైర్యపరచమని కోరుచున్నాం. వారు అసలు ఆ అక్కతలన్నీ తీర్చి యేసునామం చేత బలపరచమని కోరుచున్నాం. ఇంకా అలాగా ప్రభా అనేక మంది బిడ్డలు ఇతర దేశాలు వెళ్ళి చదువుకోవడానికి ఉద్యోగం లేక నా తండ్రి ఎంతోమంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారు నాయన, జ్ఞాపకం చేసుకోమని బాబుకు ప్రభా స్పాన్సరింగ్ సిద్ధపరచండి, మంచి జాబుని సిద్ధపరచమని కోరుచున్నాం. ప్రతి అవసరం యేసునామం చేత తీర్చి సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన. నీకు స్తుతులు స్తోత్రములు నాయన. చిన్నపిల్లల గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న జ్ఞాపకం చేసుకో. చిన్న బిడ్డల పక్షాన మీరుండి నడిపించండి. వారికి ఆరోగ్యాలను ఆయుష్నివ్వండి, శరీరంలో ఉన్న బలహీనతను నాయన ప్రతి ఒక్క నాయన జ్వరాలను వారికి విడుదల దయచేయండి. రాకపోకల భద్రతనివ్వండి. స్కూల్స్కి వెళ్ళిచుండగా వచ్చిండగా నీ కాపుదల భద్రతను క్షేమాన్ని అనుగ్రహించండి. నీ దయగల రెక్కల కింద ప్రతి బిడ్డలను నా తండ్రి సహాయం దగ్గరగా ఆ బిడ్డలను ఉంచమని కోరుచున్నా. నా తండ్రి కృపా వాత్సల్యముడు కలిగిన దేవా నీకు వందనాలు. ప్రతి బిడ్డల అవసరతలు తీర్చండి. టీచర్స్కి తగిన జ్ఞానాన్ని ఇవ్వండి. వారు చేస్తున్న వృత్తులు వారి న్యాయబద్ధంగా నాయన వారి పనులు చేసేవారిగా ఉండగా సహాయం దయచేయండి నాయన. సంరక్షకుడు నా తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. నేను స్తుతించటం, నేను ఆరాధించి నీకు ఇష్టమైన బలి అర్పణ అన్నావు ప్రభా. అటు బలి అర్పణ అర్పించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మా బంధువుల కొరకు, మా కుటుంబాల కొరకు, మా రక్త సంబంధికుల కోసం ప్రభా నాయన అనేక మంది మారు మనసులకు ఇబ్బంది పడుచున్న వారి కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేయటకు సహాయం మాకు అనుగ్రహించండి నాయన. అనేక మంది కొరకు ప్రార్థన చేయట, విజ్ఞాపనలు చేయట నీ సన్నిధిలో ఎలాగో మాకు నేర్పించండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపుని శక్తిని మాకు అనుగ్రహించండి. నీ తేజోమహిమతో నింపబడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన. ఎన్నిక లేని వారము నా తండ్రి నిత్యము నేను సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా, నేను ఆరాధించేవారిగా జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డలు నాయన గృహ నిర్మాణం కోసం నాయన ఏర్పాటు చేసుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. గృహాలు సకంలో ఆగిపోయి లోన్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. అనేక మంది గృహ నిర్మాణాల్లో వారిని తోడుగా ఉండండి. వారి అవసరతలు తీర్చండి నాయన. అనేక మంది గృహాల్లో ప్రభా నా తండ్రి నెమ్మదిలేని స్థితిలో ఉన్నారు. ఆ గృహాలు కట్టబొట్టక సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన. ఆ దిళ్ళలో ఉండి ఎన్నో ఇబ్బందులు పడే బిడ్డలు ఉంటున్నారయ్యా, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి సొంత గృహాల్లో వారు ఉండలాగున వారిని సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు స్థుతులు ప్రభా. వ్యాపారాలు చేసుకోవడానికి లోన్ల కోసం సిద్ధపడుచున్న బిడ్డలు నాయన, వారి ప్రయత్నాలు చేస్తూ అనేక చోట్ల తిరుగుచున్న బిడ్డలు ఉన్నారు. వారి వ్యాపారాలను అభివృద్ధిపరచండి. ఆ లోన్లన్నీ శాంక్షన్ అవడానికి సహాయం దయచండి. నీ కృపలో, నీ దయలో బద్దెల కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి. సమయోచితమైన జ్ఞానాన్ని నడిపించండి. ఎన్నో నా తండ్రి అవధుడుకులు ప్రభా నన్ను అనేక సమస్యలు ప్రభా, ఎరుకో వంటి సమస్యలు అనేకమైనవి వస్తూ ఉండగా వాటిని ఎలా నా తండ్రి అధిగమించి ముందుకు సాగాలట్టి జ్ఞానాన్ని మాకు అందరికీ, వ్యాపారం చేసే బిడ్డలందరికీ అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకో. చేనేత పని చేసేవారిని జ్ఞాపకం చేసుకో. కుమ్మరి పని చేసేవారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి నీకు వందనాలు. ఎవరి చేతి వృత్తుల ప్రకారం వాళ్ళ నా తండ్రి పనులు చేసుకొని చుండగా వారి చేతి వృత్తులను ఆశీర్వదించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు. అదే రీతిగా ప్రభా అనేక మంది బిడ్డలు వివాహాల కొరకు సిద్ధపడుచున్నారయ్యా. వివాహాల కొరకు సిద్ధపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. సాటి అయిన సహకారుని సిద్ధపరచండి. యోగ్యమైన బిడ్డలుగా బిడ్డలు ఉంటకు సహాయం దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. వివాహం జరుగుతున్నాయ్యా. అనేక మంది వివాహాలు జరుగుతున్నాయి ప్రభా. వివాహ వ్యవస్థలో వాళ్ళు అడుగుపెట్టినప్పుడు ప్రభా ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుని కుటుంబంలో ఉన్న సభ్యులతో మిళితమై ప్రభా అందరూ సంతోషంగా ఉండి సమాధానంగా ఉండి కుటుంబాన్ని కట్టుకుని నిలుపుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డలపై ఉంచమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు స్తుతులు ప్రభా. యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్న వాళ్ళు కాలేజీకి వెళ్ళుచుండగా నా తండ్రి వారిని నాయన సహాయం తెచ్చింది. వారి రాకపోకల భద్రతను అనుగ్రహించండి నాయన. నీ దయలో ఆ బిడ్డలు ఉంచమని కోరుచున్నాం ప్రభా. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయకుడువు, సంరక్షకుడువు నాయన, పోషకుడు అయిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి స్నేహితులను వారి కొరకు సిద్ధపరచండి. ఈ లోక సంబంధమైన వ్యసనాల్లో ప్రభా వారి పాడైపోయి వచ్చిండగా వారిని భద్రపరచండి. వ్యసనాల నుంచి దూరపరచమని కోరుచున్నాము నా తండ్రి. సెల్ ఫోన్ ఇవ్వండి నా తండ్రి. పాపము నిత్యము వారి చేతిలో ఏలుబడి చేస్తుండగా ప్రభా సెల్ ఫోన్ నుంచి విడుదల దయచేయండి. వారికి రక్షణ కవచాన్ని మీరు ఏర్పాటు చేయమని కోరుచున్నాము నా తండ్రి. అనేక మంది బిడ్డలు మత్తుపానీలకు బానిసలైపోయి ప్రభా ఈ లోక సంబంధమైన మత్తుపానీసులో పడిపోయి నాయన ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో వారు నాయన ఉంటున్నారు ప్రభా. ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో. బెట్టింగ్స్ నాయన, బెట్టింగ్స్కి అలవాటు పడిపోయిన బిడ్డలు అనేక మంది ఉంటున్నారయ్యా. ఆ
బెట్టింగ్స్కి అలవాటు పడిన బిడ్డలకు విముక్తులను అనుగ్రహించమని కోరుచున్నాం. ప్రతి విధమైన అవసరత తీర్చండి. ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఏ బిడ్డలు ఏ ప్రయత్నం చేస్తున్నా కూడా వారి ప్రయత్నాలన్నింటిలో సఫలపరచండి నాయన. మీరే కావాలన్న సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపించమని కోరుచున్నాం. ఆల్ ఇండియన్ మినిస్టర్స్ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నా తండ్రి నీ దైవ సేవకులు ఎక్కడైతే నీ సేవాపరిచయం చేస్తున్నారో వాడబడుచున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. వారి అవసరతలు అక్కర్లు ఏసునామం చేత తీర్చమని కోరుచున్నాం. మందిరాల మీద జరుగుతున్న దాడులను నాయన నిర్వీర్యం చేయండి. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను నాయన తగ్గించండి ప్రభా. వారి హృదయాలు మార్చండి. మతోన్మాదులు నాయన మత కలహాలు రేపుచు నాయన ఒకరి మధ్యన ఒకరు విభేదాలు పెట్టుచు గొడవలు పెట్టుచున్నారు ప్రభా. అలాంటి వారి హృదయాలు మార్చమని కోరుచున్నాం. మా దేశ సరిహద్దులను జ్ఞాపకం చేసుకో. సంరక్షణ దయచేయండి ప్రభా. ఏ కీడు అపాయాల తొందరలు గడిబిడులు యుద్ధ సమాచారాలు లేకుండానట్లు మీరు సహాయకుడిగా ఉండండి. ఆర్మీ వారిని సిద్ధపరచండి. వారి చుట్టూ నీ కావలి ఉంచండి. వారికి ఉన్న ప్రతి ఒక్క బలహీనత నుంచి వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల దయచేయండి. యుద్ధంలో పోరాడే మెలకువను వాళ్ళ బిడ్డలకు నేర్పించండి. నా తండ్రి నీకు వందనాలు. సంతోష్ ప్రభా తను కూడా ఆర్మీలో ఉంటున్నారు ప్రభా. నా తండ్రి నాయన రమేష్ అనే ప్రభా ఇంకా కొంతమంది బిడ్డలు ఆర్మీలో ఉన్నారయ్యా మాకు నాయన. వాళ్ళందరినీ వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో. అనేక మంది బిడ్డలు అమరులై ఉన్నారు ప్రభా. వారి కుటుంబాలకు ఓదార్పు నెమ్మదిని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి. మీరే సహాయం దయచేయండి. యెరూషలేము పట్టణం క్షేమం కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. యెరూషలేము క్షేమంగా ఉంచమని కోరుచున్న వారికి ప్రభా. అనే ఇరాన్ వారికి మంచి హృదయం దయచే. వారు చేస్తున్న దాడులను ప్రభా వారు మానిపివేసేలాగా సహాయం దయచేయండి నాయన. వారి హృదయాలు మార్చండి ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. మా భారతదేశాన్ని అంతటినీ జ్ఞాపకం చేసుకో. ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకో. మా భారతదేశం చుట్టూని కావలి ఉంచండి నాయన. ఎన్నో అనర్థాలు వింటున్నాం ప్రభా. ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు దాడులు ప్రభా, లైంగిక వేధింపులు ప్రభా అనేకమని మేము వింటున్నామయ్యా. మన పాపములో మేము జీవిస్తుండగా పాపములో పడిపోకుండా మమ్మల్ని మేము నీ వాక్యం ద్వారా సరిచేసుకొని ప్రతి నిమిషం ప్రత్యేకించబడిన బిడ్డలుగా ఉండక సహాయం దయచండి. ప్రతి ఒక్క స్త్రీని జ్ఞాపకం చేసుకో. స్త్రీల చుట్టూ నీ సంరక్షణ దయచేయండి. పసిపిల్లలైనా వయసు నిమిత్తం లేకుండా అనేక దాడులు దుర్వార్తలు మేము వినాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభా. జ్ఞాపకం చేసుకో. ఏ బిడ్డ ఎక్కడ ఒంటరిగా ఉన్నప్పటికీ నాయన మీరు సమీపంగా ఉండి తోడుగా నీడగా ఆ బిడ్డలకు సమయోచితమైన జ్ఞానాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని కోరుచున్నాం. ఏది మంచి ఏది చెడు అని గ్రహించుకునే ఆత్మలు కూడా బిడ్డలకు నాయన అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు. అలాంటి దాడులు జరగకున్నట్లు సహాయం దయచేయండి. లంచాలు తీసుకునేవారు, వ్యభిచారం చేసేవారు, దొంగతనం చేసేవారు ప్రభా, ఆయా రీతిలుగా ప్రభా అనేక మంది ప్రభా ఈ లోకంలో మేము చూస్తున్నాం ప్రభా. అలాంటి వారందరి హృదయాలు మార్చమని కోరుచున్నాం. నీ నామాన్ని నాన్న ఎత్తపట్టే కృపను అనుగ్రహించండి. ప్రతి పేరు నీ నామం పేరుట వంగులాగిన సహాయం దయచేయండి ప్రభా. ప్రతి నిమిషం నీ కాపుదలు దయచేయండి నాయన. నీ భద్రతను అనుగ్రహించండి నాయన. నీకు స్తుతులు స్తోత్రములు. వ్యవసాయం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోవారు. వ్యవసాయ పనుల్లో మీరు తోడుగా ఉండండి నాయన. సహాయం దయచే. విష పురుగుల ద్వారా ఏ హాని కలగకున్నట్లు వ్యవసాయం కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మీరు అందించండి. అరుదంతలు నూరంతలు ఫలింప చేయండి ప్రభా. వాతావరణాన్ని అనుకూలపరచండి నాయన. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రములు నాయన. సహాయకుడు సంరక్షకుడు ప్రభా. అనేక మంది ఈరోజు నూతన వాహనాల కొరకు నాయన కొనాలని వెలుచున్న సిద్ధపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారి నా తండ్రి నాయన శ్రేష్టమైన వాహనాలు కొనుక్కునేలాగున దానికి పెట్టిన ఈఎంఐలన్నీ చక్కగా కట్టుకున్నట్టుకు నాయన బండి ద్వారా దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుని దాని ద్వారా మేలు పొందాలని ఆశపడుచున్నారట. ఆశీర్వాదం బిడ్డలకు ముందు ఆ యొక్క నా తండ్రి ఆ యొక్క లోన్లను ఈఎంఐలు పెట్టి తీసుకున్న యొక్క వాహనాలు కూడా సక్రమంగా కట్టుకున్నట్టుగా సహాయం తెచ్చారు. రాకపోకలు భద్రతనివ్వండి, కాపుదలనివ్వండి అని ఆశీర్వదించిన ఆయన. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించండి. అనాలోచిత మనసు వారికి లేకున్నట్లు భద్రపరచండి నాయన. ఆ యొక్క వాహనం ద్వారా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి నడిపించమని కోరుచున్నాం ప్రభా. నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి అధికారులకు మంచి జ్ఞానం మనసునివ్వండి. ప్రజలకు మేలుకరమైన పనులు చేసేవారిగా నాయన, రోడ్లు మార్గాలు వేయించేవారిగా, విద్యుత్ అందించేవారిగా, చదువును అందించేవారిగా, హాస్పిటల్ వైద్యం అందించేవారిగా, త్రాగునీరు అందించేవారిగా ప్రభా మీరే సిద్ధపరచమని కోరుచున్న ప్రజలకు కావాల్సిన మేలుకరమైన విషయాలన్నీ నాయనా ప్రభు వారిని నాయన మంచి మనసుతో వారిని ప్రజలకు మేలు చేసి బిడ్డలుగా నాయన సిద్ధపరచమని కోరుచున్న మా రాష్ట్రాల మధ్య తండ్రి పరిపాలించే ముఖ్యమంత్రులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరే సహాయం తెచ్చేవారికి నాయన సమయోచితమైన జ్ఞానం ఇచ్చి వారి చుట్టూ
మీరు తోడుగా ఉండి నడిపించి భద్రపరిచి నాయన ప్రజలకు మేలుకరమైన న్యాయం చేసే వృత్తులుగా వాళ్ళు సిద్ధపరిచి నడిపించమని కోరుచున్నాము నాయన. మాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలను నాయన ఈ రోజు నాయన ఏ బిడ్డలు ఏ తలంపుల చేత ఏ అవసరత చేత నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టచ్చు నాయన వారి దగ్గర వెళ్ళాలని ఆశపడుచున్నారు నాయన. అనేక మందికి నాయన గర్భిణీ స్త్రీలు కూడా హాస్పిటల్కి వెళ్ళాలని ఆశపడుచున్నారు, పిల్లలు లేని వారి హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటున్నారు. అనేక మంది ప్రభువారుకున్న బలహీనత నిమిత్తం హాస్పిటల్లో టెస్టులు చేసుకుంటున్న వారు, చేయించి మంచి రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నవారు అనేక మంది ఉండగా వారికి మంచి రిపోర్ట్స్ పొందుకున్నట్టు చేయించుకునే వారికి కూడా ఎటువంటి బలహీనతలు బయటపడకుండా వారిని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాలను నెమ్మదిని అనుగ్రహించమని కోరుచున్న ప్రతి బిడ్డల చుట్టూ కూడా నీకు కావలి వేసి నడిపించి నాయన. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు ప్రభా ఏ బిడ్డలకు ఏ కీడు హాని తలంపులు ఏవీ లేకున్నట్లు సహాయం దయచేయండి ప్రభా నాయన. నీ సన్నిధిలో మేము కట్టబడే బిడ్డలు కానీ సన్నిధిలో నాయన ప్రతి నిమిషం నిన్ను ఆరాధించి కొనియాడే కృపను మా కుటుంబాలకు అందరికీ అనుగ్రహించండి. నీ దయలో వద్దిల్లే కృపను అనుగ్రహించండి. మా కుటుంబాలను భద్రపరచండి నాయన, మా రక్ష సంబంధికులను భద్రపరచండి నాయన, మా శ్రేయోభిలాషులను భద్రపరచండి నాయన. నీకు వందనాల స్తోత్రములు నాయన. మాతో పాటు ప్రార్థనలో ఏకీపిస్తున్న వారి అవసరతలు అక్కర్లు యేసునామం చేత తీర్చబట్టకు సహాయం దయచేయండి నాయన. మీరే సంరక్షకుడుగా ఉండి ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థన వరకు కూడా నాయన వారి ప్రయాణాల్లో వారి రాకపోకల్లో వారి అవసరతలు అక్కర్లో వారికి ఉన్న బలహీనతల్లో ప్రతి నిమిషం వారికి తోడుగా నీడగా తండ్రిగా చేయి పట్టి ముందుకు నడిపించి సహాయకుడిగా సంరక్షకుడుగా పోషకుడు మా ముందు నడిపించమని త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతంలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రేమైన తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాదికుల అనంతనాశనం కలుగునుగాక. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.